బాబు నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ బండి నడుపుతున్నావు? ఎన్నాళ్ళ నుంచి నడిపితే మీకు ఎందుకండి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి. వెళ్ళడానికి కాదు బాబు, ఓ విషయం తెలుసుకోవడానికి వచ్చాను. ఏంటది? ఇదిగో ఈ ఫోటో చూసి ఇతను ఎవరో పోల్చగలవా? వారిని సూట్ మాడా ఈడా ఈడు తెలియకపోవడం ఏమిటండి? ఈడు మా జట్కా సంఘం ప్రెసిడెంట్ జగ్గుగాడు. ఈడి మధ్యన ఏదో పని మీద ఊరిలేడండి, బండి కట్టడం లేదు. అలాగా, చాలా థ్యాంక్స్ బాబు, చాలా మంచి విషయం చెప్పారు. ఏ తిప్పుతా చక్రం తిప్పుతా. హరే రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరి హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే 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 రామ హరే రామ. హలో మై సన్. హలో ఆన్ డు 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 డాడీ, ఫెంటాస్టిక్, మార్వెలస్, హౌస్ఫుల్, స్టిల్ స్ట్రాంగ్ గోయింగ్, కమ్. అత్తగారు, డాడీ. నమస్కారం. నమస్కారం నమస్కారం. బాలబ్రహ్మచారికి ప్రణామములు. బిల్హోత్రి బబ్రువాహన. బాలబ్రహ్మచారి ప్రథమ శిష్యుడికి ప్రణామము. ఇక చాలు, ఇక్కడున్న అందరి కాళ్ళ మీద పడిపోనక్కర్లేదు. అరే, నా మూలంగా భజన ఆగిపోయినట్టుంది. కానివ్వండి స్వామి. హరే రామ హరే రామ హరే రామ హరే రామ రామ రామ. శబాష్ శబాష్, భజన చేస్తున్నారా? కానివ్వండి. ఈ రామ్ భజన పూర్తయిన తర్వాత ఇక్కడ కొందరికి చెక్క భజన జరుగుతుంది. ఒరే జగ్గు, ఆగునైనా ఆగు. చూసావా చెల్లమ్మా, నిన్ను అమాయకురాలను చేసి నీ ఆస్తిని కాజేయడానికి ఈ జగన్నాథం భీముడు కలిశాడు నాటకం ఇది. నీ అల్లుడు జగన్నాథం నువ్వు అనుకుంటున్నట్టుగా కోటీశ్వరుడు కొడుకు కాదు, పట్నంలో జట్కా తోలకు బతికే బేవార్సుగాడు. పట్నం వెళ్ళి నీ అల్లుడితోటి జట్కా వాడిని తీసుకొచ్చాను, సాక్ష్యం. చూడా భాగవతం. ఒరేయ్, ఎవరా నువ్వు నా కొడుకు నా ముందే అంత మాట్లాడడానికి? గంధ చుట్టే ధన్మని చుట్టేసి మీ ఇద్దరు శవాల్ని వీధి అవతలకి విసేసి ఉండేవాడిని. రేయ్, నా కొడుకు నీతో జట్కా తోలుకునేవాడా? చెప్పరా రాస్కెల్, చెప్పరా రాస్కెల్. ఈ నుంచిలా పుచ్చుకోవడం బాగుంది. ఇంకో 5 దెబ్బల దాకా మాట్లాడవేరా? చెప్పు చెప్పు. 5 ఒకేసారి ఇచ్చేసరిగా ఇక చాలు. కోటి చంపేకండి బాబు, నీతో చెప్తాను. రేయ్ చెప్పరా, ఉన్నదన్నట్టు చెప్పు. చెప్పేమంటారండి? చెప్పరా, ఏమి సంశయించకుండా చెప్పు. అమ్మా గంగనమ్మ గారు, ఆ బాబు పట్నం వచ్చి నన్ను కలుసుకుని తనతో ఈ ఇంటికి వచ్చి గంగానమ్మ గారితో తను చెప్పనటల్లా అబద్ధం చెబితే 100 రూపాయలు ఇస్తానని ఆశ పెట్టారమ్మా. నిజానికి ఈ దొరబాబు ఎవరో నాకు తెలియదమ్మ గారు. దరిద్రపు వేధవా. బాగో, నువ్వు ఇప్పుడు నాకు చాలా బాగా నచ్చుతున్నావురా సీనిగా. అమ్మో, నచ్చడానికి వీల్లేదు కాక వీల్లేదు. నేను వేధవని, దరిద్రుడిని, అయినా నేను నచ్చడానికి వీల్లేదు. నేను ఇంటికి దగ్గర అవ్వడం చూడలేక నాటకం వాడి నా పరువు తీయాలనుకుంటున్నావు. గుర్రం మొహానికి గద్దం ముగ్గు అతికించిన ఫేసు నువ్వు స్టూపిడ్ రాస్కెల్. బిల్హోత్రి బబ్రువాహన, నీచ నికృష్ట మానవ, మమ్మే మరి పస్తావరా? రాయ్, మరోసారి లాంటి వెర్రి వేషాలు వేసావంటే నిన్ను పచ్చడి చేస్తాను, సన్నాసి. నా మీద చేయి చేసుకుంటారు కదా, చూస్తాను. మీ అంతు తేల్చకపోతే నేను సీనాయి కాదు, మీ అంతు తేలుస్తాను. పోరా పోరా గద్దం ముగ్గు చెంపలక పంపే. ఆ కనుచూపు మేర వరకు అంతా మన పొలమే అన్నయ్య గారు. ఐ సీ, ఏకముక్క బాగుంది. వాట్ మై సన్, నీకెలా ఉంది? గుర్రం మీదకు సరిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది డాడీ. వెరీ గుడ్. అయితే డీల్ ఫైనలైజ్ చేసేసుకుందాం. మరి బాబా గారు ఆజ్ఞ ఏమిటో? కానివ్వండి, శీఘ్రం శుభం. శుభస్య శీఘ్రం అని బాబా గారి ఉద్దేశం. బబ్రువాహన, అవును, సరిగ్గా అదే. అయితే చెప్పండి గంగానమ్మ గారు. తనది కాని వస్తువుని అమ్మే అధికారం ఉంటుందంటారా? వస్తువు తనది కానప్పుడు అమ్మే హక్కు ఎలా ఉంటుంది? ఉండదు. ఆ లెక్కని ఈ పొలాన్ని ఈ గంగానమ్మ గారు అమ్మే హక్కు లేదు కాక లేదు. అదేమిటి నీ శార్థం? నా పొలం మీద నాకు హక్కు లేదా? లేదు. ఎందుకంటే ఈ గంగానమ్మ తగిన పారితోషికం తీసుకుని ఈ పొలాన్ని నాకు ధారాదత్తం చేసినట్టు కాగితం రాసి కావాలంటే చూసుకోండి. పోర్ని తలపండు పగల దొంగ సచ్చినోడా, వేరే పని చెప్పి స్టాంప్ పేపర్లో నా చేత సంతకాలు తీసుకుని నన్నే మోసం చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు, పురుగులు పట్టిపోతావు. నువ్వెంత గింజుకున్నా ఆవగింజంతైనా లాభం లేదు గంగానమ్మ. ముందు మీరంతా నా పొలంలోంచి బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ఈ పొలం నీది ఎలాగవుతుందిరా? ఈ నేల మాది, ఈ మట్టి మాది. మట్టి తొట్టి ఏది మీది కాదు బాబు. బయటికి అంటే
బాబాగారు. తప్పు అదే ఎక్కుకోండి. ఎక్కడ పదండి. పోనీ చూసావా గంగానమ్మ, వీళ్ళు మారు వేషాలు వేసుకొచ్చి నీ ఆస్తి కాజేయడానికి నాటకం ఆడుతున్నారని ఇప్పటికే నమ్ముతావా? చూడు. ఏంటి సెల్కమ్మా? ఆ రఘుగాడు కొంతమంది రౌడీలతో వచ్చి మన లీలను ఎత్తుకుపోయాడు. ఏమిటి, లీలను ఎత్తుకుపోయాడు? ఏం భయం లేదు, నువ్వేం కంగారు పడకు. తాలిమంటారు చదువు. అలాగేనండి. తాళి కట్టించోయా పంతులు. ఏమిటి కృష్ణ, సీత నాకు రక్తం ఇచ్చిందా? చిన్నప్పటి నుంచి దానికి నేను కష్టాలు కన్నీళ్లు ఇస్తే నాకు తన రక్తం ఇచ్చి ప్రాణం పోసిందా? అవును పిన్ని. సవితి బిడ్డలకి నేను చేసిన అన్యాయానికి ఫలితంగా అటు పొలం పోయింది, ఇటు నా బిడ్డ లీల బ్రతుకు నాశనమైపోయింది. ఏమీ నాశనం అయిపోలే చెల్లెమ్మా. అన్నయ్య గారు, మీరు మీ ఇంట్లో చేరిన భీముడు ఎవరో కాదు, మా అబ్బాయి భీముడు. బాబు గౌతమ్,
అవునత్త, నేను గౌతమ్ని. నా మేనత్త బిడ్డలకు అన్యాయం జరగకుండా చూడటం కోసం భీముడి పేరుతో ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నేను తోడుగా తెచ్చుకున్న జగన్నాథం కోటీశ్వరుడు కాదు, జట్కా తోలేవాడు. జగన్నాథం, అత్తగారికి దండం పెట్టావు. దండాలత్త, దండాలు. నాతో మాట్లాడు. నన్ను మోసం చేశావు. మేం మోసం చేయలేదత్త, నువ్వు మోసగించబడకుండా అడ్డుపడ్డాం. మా గురువు బిల్హోత్రి బాబా నిజమైన బాబా కాదు, గౌతమ్ బాబు గారి శిష్యుడు. పంతులు 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 బిల్హోత్రి బొబ్రవాహన. నమస్కారం గంగారామ గారు. ఇంకో విషయం చెల్లెమ్మా, ఓ జట్కా సాహెబ్ దగ్గర పెరిగిన ఈ జగన్నాథం మీ అన్న వెంకటేశం కొడుకు. అవును జగన్నాథం, ఈవి నీ మేనత్త. స్వయానా మీ నాన్నకు చెల్లెలు. ఆస్తి కోసం మీ నాన్న చేత తెల్లకాయతాల మీద సంతకం చేయించుకుని ఆయన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టింది ఈ గంగానమ్మ. ఎంత దుర్మార్గం! దుర్మార్గంగా ఆనాడు మీ ఆస్తి కాజేశాను కనుకే ఈనాడు నా ఆస్తి మొత్తం పోయింది. నీ ఆస్తి ఎక్కడికి పోలేదత్త. జగన్నాథం, ఆ పత్రాలు ఇవ్వు. ఇవిగో సేనేకి నువ్వు రాసిచ్చిన పత్రాలు. బాబు, ఇప్పుడు నన్నేం చేయమంటావు? లీలను జగన్నాథంకిచ్చి పెళ్లి చేయి. నేను శిలకమ్మను పెళ్లి చేసుకుంటాను. సీత, లీలా, ఇలా రండమ్మా. అడ్వాన్స్ గా ముందు దండ మార్చుకోండి. తీసుకోమా. నా తప్పు నేను తెలుసుకునేట్టు చేశావు. ఈ కుటుంబాన్ని నిలబెట్టావు. ఇది అల్లుడు దిద్దిన కాపురం. ఇప్పుడే కాదు, ఎప్పటికీ కలిసికట్టుగానే ఉంటుంది.